నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. టీ ట్రీ ఆయిల్ టీటీఓ ఇది మనము నోటి ద్వారా తీసుకోకూడదు. కేవలం బాహ్య ఉపయోగానికి మాత్రమే వినియోగించాలి. ఈ టీ ట్రీ ఆయిల్ అనేది 1-2 చుక్కలు దాటి అధికంగా వినియోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటి ద్వారా లోపలికి తీసుకోకూడదు. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, ముఖం మీద మొటిమలు. ఆడపిల్లలు మగపిల్లలు విసిగిపోయి ఉంటారు. వ్యాపార ప్రకటనలు టీవీలో, సోషల్ మీడియాలో, పేపర్లో వస్తున్న ప్రకటనలన్నీ చూడటం, ఆయింట్మెంట్లు, క్రీములు రకరకాలు వినియోగించి వేల కొలది డబ్బులు వెచ్చి ఉంటారు. అయినా ఏం తగ్గుండదు. అటువంటి ముఖం మీద మొటిమలు తగ్గాలంటే టీ ట్రీ ఆయిల్ 2 చుక్కలు తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని దూదిలో ముంచి దాన్ని మొటిమల మీద అద్దండి. అదృశ్యమైపోతాయి. మొటిమలు ఇక మళ్ళీ రావు. మొటిమలు మానిన తరువాత మచ్చలు వస్తాయి. ఆ మచ్చలు కూడా రావు. 2, కాలి గోళ్ళు, చేతి గోళ్ళకి ఫంగస్ పడుతుంటుంది, పుచ్చిపోయి ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా నీళ్ళలో సంచరిస్తుంటారో, ఎక్కువగా బట్టలు ఉతికేటప్పుడు చేతి గోళ్ళు, కాలి గోళ్ళు తడిగా ఉంటాయి. అలాగే హోటళ్ళలో, రెస్టారెంట్లో వంట మనుషులు లేదు కుక్కులు, పాత్రలు కడిగేవాళ్ళు ఎప్పుడూ కూడా చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయి. తేమ ఎప్పుడైతే ఉందో ఆ ఫంగస్ పాచి పట్టిపోతుంది. అటువంటి గోళ్ళు పుచ్చిపోయినప్పుడు దీన్ని ఏం చేయాలంటే గోళ్ళ మీద 2 చుక్కల టీ ట్రీ ఆయిల్, దాన్ని ఆలివ్ ఆయిల్ 2 చుక్కలతో కలిపి, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్తో కానీ కలిపి గోళ్ళ మీద దూదితో రాయాలి. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే దీని బదులుగా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక బేసిన్లో నీళ్ళు తీసుకుని దాంట్లో 2 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి ఆ బేసిన్లో చేతులు కాళ్ళు ముంచటం. చేతులు కాళ్ళు ముంచడం వల్ల ఈ గోళ్లకు, చేతి వేళ్లకు, కాలి వేళ్లకు పట్టిన గోళ్లకు ఉన్న పాచిపోతుంది. పుచ్చుపళ్ళని పూర్తిగా పోతాయి. ఇక 3, చుండ్రు కూడా అనేక రకమైన షాంపూలు వాడి విసిగెత్తిపోయి దువ్వినప్పుడల్లా పొట్టుగా రాలటం, వెంట్రుకలు రాలిపోవటం, దురద వల్ల రాత్రిపూట నిద్ర పట్టకపోవటం. ఈ చుండ్రుని శాశ్వతంగా పరిష్కారం చేయటానికి టీ ట్రీ ఆయిల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టీ ట్రీ ఆయిల్ని ఎలా దాంట్లో ఉపయోగించాలంటే మామూలుగా షాంపూ ఉంటుంది. షాంపూ అరిచేతిలో వేసుకుని షాంపూతో పాటు 2 చుక్కలు టీ ట్రీ ఆయిల్ తీసుకుని తలంటుకోండి. ఆ విధముగా 2 చుక్కలు షాంపూతో కలపటం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి. ఈ చుండ్రు అనేది పూర్తిగా నివారించబడుతుంది. చుండ్రు వల్ల చర్మము, తలపై ఉండే చర్మం కూడా పొడిగా అయిపోతుంది. 4, ఒంటి మీద గుల్లలు, సెగ్గడ్డలు వస్తుంటాయి. ఇవి ఎక్కువగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వస్తుంటాయి. దానికి ఏం చేయాలంటే 2 చుక్కల టీ ట్రీ ఆయిల్, 2 చుక్కల ఆలివ్ ఆయిల్ 2 కలిపి ఆ 2 మిశ్రమం ఉన్న దూదిని ఈ గుల్లలు, పొక్కులు, సెగ్గడ్డలపై రోజుకు 3-4 సార్లు దాని మీద అద్దాలి. అంటే ఒక్కొక్కసారి 2 చుక్కలు, 3 సార్లు 4 సార్లు అద్దితే మొత్తం గుల్లలు, సెగ్గడ్డలు, పొక్కులన్నీ కూడా నయమైపోతాయి.
ఇక 5 వాట్స్. వాట్స్ శరీరం మీద, ముఖం మీద, మెడ మీద పులిపిర్లు. వాట్స్ అంటే పులిపిర్లు. జననేంద్రియాలపై కూడా, పురుష మహిళల జననేంద్రియాల చుట్టూ కూడా ఈ పులిపిర్లు వస్తుంటాయి. ఈ పులిపిర్లకి 2 చుక్కల టీ ట్రీ ఆయిల్, మరో 2 చుక్కల ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కలిపి దూదితో ఆ పులిపిర్ల మీద అద్దితే పూర్తిగా పులిపిర్లన్నీ కూడా మాయమైపోతాయి. ఈ టీ ట్రీ ఆయిల్ అంటున్నారు. ఇది ఏమైనా తేయాకు చెట్టు నుంచి తయారు చేసిందా అంటే ఇది మనం తాగే టీ ఆకులకు సంబంధించిన చెట్టు నుంచి వచ్చేది కాదు. ఇది ఎక్కడ లభిస్తుంది అనే అనుమానం మీకు. ఇది ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది. టీ ట్రీ, TEA ఆయిల్. అమెజాన్లో ఆర్డర్ పెట్టినా మీ ఇంటి వద్దకు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఇక 6 మహిళలకి తెల్లబట్ట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్ని మందులు, ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా యోని దగ్గర స్త్రీ జననేంద్రియ తీవ్రమైన దురద, వాసన, పెరుగులా తెల్లబట్ట అవ్వటం అనేది భార్యాభర్తలకు సంసార జీవితానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి తెల్లబట్ట అయ్యే మహిళలు 2 చుక్కలు టీ ట్రీ ఆయిల్ని గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఆ గోరువెచ్చని నీళ్లతో యోని మార్గాన్ని, స్త్రీ జననేంద్రియాలను శుభ్రం చేసుకోవటం ద్వారా ఈ తెల్లబట్ట అనేది నివారించబడుతుంది. తెల్లబట్ట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేయించుకోండి. షుగర్ నియంత్రణ సరిగా లేని సమయంలో ఇది సూక్ష్మక్రిములు, ఫంగస్ వల్ల తెల్లబట్ట వస్తుంది. 7 కొంతమందికి సంకల్లో బాగా చెమట ఎక్కువ పడుతుంది. శరీరం మీద చెమట ఎక్కువ పడుతుంది. చెమట ఎక్కువ పట్టడం వల్ల వాసన వస్తుంది, దుర్వాసన, దుర్గంధం గజ్జల్లో, సంకల్లో ఎక్కువగా వస్తుంది. ఇటువంటి చెమట అధికంగా పట్టే వారికి టీ ట్రీ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. టీ ట్రీ ఆయిల్ 2 చుక్కలు, మరో 2 చుక్కల ఆలివ్ ఆయిల్తో కలిపి ఎక్కడెక్కడైతే ఏ భాగాలలో చెమట అధికంగా పడుతుందో ఆ చెమట అధికంగా పడుతున్న భాగాలలో దూదితో అద్దటము ద్వారా శరీరం యొక్క దుర్వాసనని, ఎక్కువగా చెమటలు పట్టే గుణాన్ని కూడా అరికట్టవచ్చు. ఇక 8 కొంతమందికి నోటి దుర్వాసన ఉంటుంది. దంతక్షయం వల్ల, పిప్పి పొళ్ళ వల్ల, చిగుళ్ళలో చీము ఉండటం వల్ల నోటి దుర్వాసన ఉంటుంది. ఈ నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు టూత్పేస్ట్ మీద 2 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి పళ్ళు తోముకోవాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ టీ ట్రీ ఆయిల్ మింగకూడదు. అదే కాకుండా టీ ట్రీ ఆయిల్ని గోరువెచ్చని నీళ్ళల్లో 2 చుక్కలు వేసి నోట్లో పుక్కులించడం వల్ల కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. ఇక 9 ఎప్పుడూ కఫం వస్తుంటుంది. శ్వాసనాళాలు, ముక్కు నాళాలు మూసుకుపోయి ఉంటాయి. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు ఇబ్బంది, నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం లాంటి శ్వాస సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఆవిరి పడతామో ఆవిరి పట్టేటప్పుడు పసుపేస్తాం, అమృతాంజనం, జండు బాము,
కార్వాలనే గొట్టాలు అవి కట్ చేసి నీళ్ళలో వేస్తాం. వాటిలాగానే టీ ట్రీ ఆయిల్ 2 చుక్కలు వేసి ఆవిరి పట్టడం ద్వారా చక్కటి ఉపశమనం శ్వాసకోశానికి లభిస్తుంది. ఇక 10 తల్లో పేలు ఒకరి నుంచి ఒకరికి ఎక్కేస్తాయి. మంచం మీద భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటే భార్య తల్లోంచి భర్తకి ఎక్కుతాయి, పిల్లలు పడుకుంటే పిల్లలకి ఎక్కేస్తాయి. ఈ తలలో పేలు ఉండటం వల్ల తలలో దురద, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం. అటువంటి పేలు ఉన్నవాళ్ళు టీ ట్రీ ఆయిల్ 2 చుక్కలు, ఆలివ్ ఆయిల్ 2 చుక్కలతో కలిపి తలపై పట్టించటము ద్వారా పేలు పెద్ద పేలుకుండే పిల్లలు ఉంటాయి, చిన్నవి, వాటిని ఈర్లు అంటారు, తెల్లగా ఉంటాయి. మొత్తము పెద్ద పేను పిల్లలు, చిన్న గుడ్ల నుంచి వచ్చే చిన్న తెల్లటివి కూడా మొత్తము నివారించబడతాయి. ఈ టీ ట్రీ ఆయిల్ అనేది చాలామంది పేరే ఇనుండరు. టీ ట్రీ ఆయిల్ను వినియోగించటము ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది మీకు ఇది కొత్తగా వింతగా ఉండొచ్చు. దీన్ని ఆయుర్వేద మందుల షాపుకు వెళ్ళి కొని తెచ్చి వినియోగించండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు దూరంగా ఉంచండి. పొరపాటున పిల్లలు ఇవి నోటి ద్వారా లోపలికి వెళితే అది అనర్థాలకు దారితీస్తుంది. నోటి ద్వారా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడనిది టీ ట్రీ ఆయిల్. బాహ్య అవసరాలకు మాత్రమే వినియోగించవలెను.